పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం ఎంపీ టికెట్ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 9 స్థానాలు కైవసం చేసుకోవడంతో పార్లమెంట్ స్థానం కైవసం చేసుకోవడంపై చర్చ జరుగుతుంది. పక్కా గెలుపొందే సీటు కావడంతో రోజురోజుకి ఆశావహులు పెరుగుతున్నారు. ఎవరికి వారు అధిష్టానం ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. తెలంగాణలో అందరి చూపు ఖమ్మం వైపే పడింది. ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే ఆశావాహులు రోజు రోజుకు పెరుగుతున్నారు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో కొంతమంది ఉంటే మంత్రుల చుట్టూ మరి కొంతమంది తిరుగుతున్నారు. ప్రధానంగా ఇందులో రేణుకా చౌదరి ముందున్నారు. ఇప్పటికే ఆ మనసులో మాట బయట పెట్టారు. ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ హక్కు కూడా నాకే ఉందని కూడా రేణుకా చౌదరి చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి సతీమణి అయినటువంటి బట్టి నందిని కూడా బరిలో ఉన్నారని తెలుస్తుంది. ఆమె కూడా నేను పోటీ చేస్తానని కూడా ఒకనొక సందర్భంలో చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రస్తుతం మంత్రి శ్రీనివాసరెడ్డి సోదరుడు ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖమ్మం సీటు పైన అందరూ గెలుపు దిశగా ఏదైతే అసెంబ్లీ కూడా 9 స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఎంపీ సీటు ఖచ్చితంగా గెలుస్తారని ఆశాభావం పెడుతున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు ఆశావాదులు కూడా రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, సోనియా గాంధీ ఖమ్మం నుండి పోటీ చేస్తే బాగుందని ఇప్పటికే చర్చలు కూడా జరిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సోనియా గాంధీ ఇక్కడ నుండి పోటీ చేస్తారని కూడా ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కూడా స్వయంగా నామినేషన్ దాఖలు చేస్తారని కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూడా పువ్వాల దుర్గా ప్రసాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సీనియర్ నేత పోటీ చేసే ఆలోచనలో ఉన్న పరిస్థితి. మరోవైపు బడా పారిశ్రామికవేత్త మంత్రికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ ఎంపీ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఇది రోజు రోజుకి ఆ ఎంపీ టికెట్ పై కూడా ఖమ్మం జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా జిల్లాలో ఇప్పటికే పోటీ చేసినటువంటి 3 సార్లు పోటీ చేసినటువంటి రేణుకా చౌదరి 2 సార్లు గెలిచారు. ఈ సందర్భంలోనే మరోసారి అవకాశం ఇస్తే నేను కాంగ్రెస్ కోసం పాటుపడతానని కూడా చదువుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ మనసులో మాట చదువుతున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రత్యక్షంగా ఇటు మల్లు బట్టి విక్రమార్క సతీమణి కూడా నందిని కూడా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు కూడా ఇప్పటికే అప్లికేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అయితే అధిష్టానానికి ఇప్పుడు మల్లు బట్టి నందిని కూడా అప్లికేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఎంపీ టికెట్ కోసం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా ఎంపీ టికెట్ కోసం అయితే పలువురు ఆశావాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనేది కూడా అంటే నిర్ణయాన్ని బట్టి ఉంది. ఢిల్లీ నుండి కూడా సంకేతాలు అందుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా జిల్లాలో ఎవరికి ఇవ్వాలని కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన పరిస్థితి ఉంది. ఎవరికి టికెట్ ఇస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా ఎంపీ టికెట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే నేపథ్యంలో కూడా పలువురు సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పూర్తిగా అయితే ఎంపీ టికెట్ ఆశిస్తున్న వ్యక్తులు మరికొద్ది రోజులైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నాం. ఎవరికి ఇస్తారని కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి రాజకీయాలు ఖమ్మం జిల్లాలో చూస్తున్నాం. కెమెరామెన్ రాజు తైపా.